జయంగా కొనసాగాలని కోరుకుంటూ క్విక్గా మన మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాము. సో డైరెక్ట్గా ఇలా ఒకసారి Q&A స్టార్ట్ చేసేద్దాము. అండ్ థియేటర్స్ కూడా విజిట్ చేస్తారు ఈ రోజు నుంచి. అండ్ యూ నెవర్ నో ఏ థియేటర్లో మనకు కనిపిస్తారో. తిరువీర్ గారికి సరే, అంటే మనకి బేసిక్గా ఒక హిట్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు గత సినిమాతో భారీ హిట్ కొట్టారు కదా. సో ఆఫ్టర్ దట్ పాపం ప్రతాప్తో వస్తున్నప్పుడు అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఈరోజు అది థియేటర్స్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది, ఎవరినో కొడుతున్నాను, తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు, తెలియ కొట్టాడని నేను ఏం అనలేకపోయాను అని. సో ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు, వాడు కొడతాడు అని. సో అది ఎప్పుడో ఒక రోజు అయింది. సో నాకు అది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్గా ఉంటే, ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తను. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ నేను ఇంకా ట్రాప్లో పడినట్టున్నాను. నా వరకు నా కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రొడ్యూసర్ బాగుంటాడు అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకు ఇచ్చిన పాత్ర బాగా చేశానా, సినిమా బాగుందా, అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సి వస్తుంది, తప్పదు, తప్పించుకోలేను, కానీ చేస్తాను సార్ నెక్స్ట్. అయితే యాక్చువల్గా చాలా సీన్స్లో మీరు ఆ ట్రాప్లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేశారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్తో తిన్నారు, బట్ దానికి వచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్గా ఉంది. సో అవి చేస్తున్నప్పుడు నిజంగానే తిన్నారా, లేకపోతే కొంచెం హీరో కాబట్టి? నిజంగానే తన్నాడు సార్. అంటే నేనే చెప్పాను, అది కొంచెం ఆ కిక్, నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా, నిజంగానే తనమన్నాను సార్. రేపు పొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా యాక్టర్ ఎంత బాగా చేస్తేనే అంత బాగా రియాక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫైన్. రాశి గారు, అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు, వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు మేము అది అయిపోయింది కదా. సో మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను, ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవాన్లోకి వచ్చి, మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి, ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు కాదు, మదర్లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే, మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే, ఈయన మా మావయ్య గారి క్యారెక్టరా ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ హిస్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే హిస్ ద వన్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అంటే, నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా, అజయ్ ఘోష్ ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సైడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని అంటే, లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో, పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీఈస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి, ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీఈస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి, అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేస్ 20 దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు, నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో, ఆ క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే, గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి, కట్టన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తా.
బట్ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం వెన్ వీ ఫీల్ నో మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ. పాయల్ గారు, అంటే ఇందాక వీడియో చూస్తుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు. క్లైమాక్స్ కనెక్ట్ అయ్యారా, లేకపోతే మీ క్యారెక్టరైజేషన్కి అంటే వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ కనెక్ట్ అయ్యారా? ఇంటర్వెల్లో ఏడ్చాను. దెన్ అఫ్ కోర్స్ మూవీ అయిన తర్వాత కూడా ఏడ్చాను. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్ అండ్ మూవీలో ఏమవుతుంది దానికి కూడా కనెక్ట్ అయ్యాను. అండ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది అండ్ చూసేటప్పుడు నాకు ఐఎమ్ హ్యాపీ ఆఫ్ హౌ ఐవ్ పర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు విల్ బీ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్ కదా, అది లేకుండా ఐ ఫెల్ట్ ఐవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ గెటింగ్ ద స్క్రిప్ట్. అండ్ అప్పుడు ఐ క్రైడ్ అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో నెక్స్ట్ టు మీ. సో అన్ని కాంబినేషన్లో వచ్చింది దట్ ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు ఒక మార్క్ ఉంది, ఇప్పుడు నుంచి ఇంకా మంచి చేయాలని. తిరువీరు గారు, థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలాసార్లు అడిగారు అందరూ, అంటే విలేజ్ ఓరియంటెడ్ స్టోరీసే మీకు వస్తున్నాయని చెప్పి. బట్ ఎలాంటి స్టోరీలు వస్తే తిరువురు చేస్తేనే బాగుంటుందని చెప్పి భవిష్యత్తులో అనేలాగా చేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఆడియన్స్ ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతున్నారు మీరు గమనించిన దాంట్లో? నేను ముందు నుంచి కూడా చెప్పాను సార్, ఏంటంటే నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు సినిమా చూసినప్పుడు కూడా ఏంటంటే నాకు ప్రతాప్ అండ్ బుజ్జమ్మల కంటే కూడా ప్రతాప్ అండ్ హిజ్ ఫాదర్ ఎమోషన్ అనేది నాకు ఎక్కువ కనెక్ట్ అయింది. మేబీ నేను నా ఫాదర్తో రియల్ లైఫ్లో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడం కూడా అయి ఉండొచ్చు. సో ఆడియన్స్ మనము ఎంత కామెడీని ఎంజాయ్ చేస్తామో మనం ఎమోషనల్లీ కూడా అంతే సెన్సిటివ్ ఉంటాం. పర్టికులర్లీ తెలుగు, మనం ఒక ప్రేమిస్తే వస్తే వెళ్ళిపోయి ఏడుస్తాం, ఒక సైరాట్ వస్తే ఇక్కడ ఆడుతుంది. అలాగే ఎమోషన్ అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అది ఏ విధంగా ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య ఎక్కడొచ్చినా కూడా మనం ఎమోషనల్లీ అంతే కనెక్ట్ అవుతాం. కాబట్టి ఈ సినిమాలో నేను గమనించింది కూడా ఏంటంటే లాస్ట్లో ఈ అమ్మాయి అది క్రికెట్ కిట్తో వచ్చి పడుకుంటే నాకే అనిపించింది, అది టచ్ అయిపోయింది చాలు, అది ఒక్కటి చాలు సినిమా మొత్తానికి అనిపించింది నాకు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు సార్. ఓకే డైరెక్టర్ గారు, నెంబర్ ఆఫ్ లేయర్స్, నెంబర్ ఆఫ్ మనుషులు అందరినీ దాటుకొచ్చింది స్క్రిప్ట్ అన్నారు. ఈ జర్నీలో అంటే మీరు పర్టికులర్గా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పేసి పెట్టుకుని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగిందా? చాలామంది లేయర్స్ అని చెప్పేసి మీరు పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఎలా మీరు దీని అంతా బిల్డ్ చేసుకోవడం జరిగింది? టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక యూనివర్సల్ పాయింట్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి అనేలాగా రాసుకున్నాను సార్. అంటే దీనికి ఫ్యామిలీస్ రావాలి, ఎవరన్నా విన్నా ఇంట్రెస్టింగ్ ఉండాలి అనే పాయింట్ పట్టుకొని రాయడం జరిగింది. సో అదే మేజర్ సార్. ఈటీవీ జాయిన్ అయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ జరుగుతూనే ఉంది. ఎస్ సార్. బికాస్ ఆఫ్ ఈటీవీ విన్ అని చెప్పేసి మీరు దీన్ని ఎలా చూస్తారు? నిన్న సెన్సార్ అయ్యే ముందు కూడా దీని గురించి ప్రమోషన్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా సీరియస్గా సార్, నేను ఈటీవీ ఓకే చేశాకే నాకు ధైర్యం వచ్చింది. ఈ ప్రాజెక్టు నేను ఇన్ని రోజుల కష్టం బయటకు వస్తుంది, నేను అనుకున్నట్లు వస్తుంది. ఈ సినిమాకి ఇప్పుడు చూడండి మీకు థియేటర్లు కళ్యాణ మండపాలు అయ్యాయి. ఎందుకు అంటే అది ఐడియా, అది క్రియేట్ చేయగలగాలి, ఆ కెపాసిటీ ఉన్న మనుషులు ఉండాలి. సో అది ఈటీవీ వల్లే అవుతుంది. ఇప్పుడు నా సినిమా అంటే ఈ సినిమా నాదనే కదా, మా అందరి సినిమా, ఈ సినిమా థియేటర్లలో ఇంత ధైర్యంగా ఆడుతుంది అంటే ఓన్లీ ఈటీవీ సపోర్ట్ సార్. అది ఈటీవీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అంతే. అంటే ఈ కొంచెం పాయింట్ వైజ్గా కూడా కొంచెం బోల్డ్ అనేది అని చెప్పేసి కూడా కాస్త వస్తుంది. బట్ ఈటీవీ వాళ్ళు దీన్ని పికప్ చేస్తారా అని చెప్పేసి మీరు అనుకున్నారా? ఎట్లా కన్విన్స్ అయింది ఇదంతా కూడా? సార్ అది అందులో బోల్డ్గా సార్ ఒక భార్యాభర్తల మధ్య జరిగే ఒక ఇన్సిడెంట్ సార్. అది అక్కడ బోల్డ్ ఎక్కడ ఉండదు. అమ్మాయి ఇంటర్వెల్లో తీస్తుంది అంటే భర్త ముందు చూపిస్తుంది తన సమస్యని, ప్రపంచానికి చెప్పదు, గుండెల్లో దాచుకుంది, సముద్రం అంత ప్రేమ ఉంటుంది అమ్మాయికి, అమ్మ నాన్నకి చెప్పదు, ఎవరు, ఎందుకంటే తను ఏమన్నా అంటారేమని భయం, ఇంటికి పిలిచి తిడతారేమని భయం. సో తను మోస్తూ ఉంది. అక్కడ ఇంటర్వెల్లో నేను చూపించాలి అనుకున్నాను. అక్కడ అమ్మాయి భర్త ముందు ఓపెన్ అవుతుంది, ఆడియన్ ముందు ఓపెన్ అవ్వట్లేదు, భర్త ముందు. అది ఎమోషన్ సార్ అది. సో బోల్డ్ ఎక్కడ ఉండదు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. పాయల్ గారు, సో అలా నిన్ను చేరి దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను పాయల్ని. అండ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పాపం ప్రతాప్ మీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ పిక్ చేసేటప్పుడు ఎంత ఆలోచించి చూస్ చేసుకున్నారు? బికాస్ వన్ ఆఫ్ చాలా చాలా టఫ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా మీరు చేసినట్లు. అంటే ఏ కాన్ఫిడెన్స్ తీసుకుని, అంటే ఇది
తీసుకుని ముందుకు రావాలన్నా కూడా ఇట్స్ అ వెరీ బోల్డెస్ట్ డిసిజన్. సో వాట్ మేక్స్ యూ టు టేకప్ దిస్ రోల్ అంటే ఏం చెప్తారు? నేను డైరెక్ట్గా ఆడిషన్కి వెళ్ళానండి. అప్పుడు నేను ఇంటర్వెల్ బ్లాక్లో చేసిన మోనోలాగే అక్కడ దట్ ఈస్ ద థింగ్ ఐమ్ డూయింగ్ ఫర్ ది ఆడిషన్. అండ్ తిరు వాజ్ ఆల్సో దర్, హీ వాజ్ హెల్పింగ్ మీ త్రూ ది ఆడిషన్ యాక్చువల్లీ. సో అప్పుడు నాకు బ్యాక్ స్టోరీ తెలీదు, స్క్రిప్ట్ తెలియదు, అసలు ఏం తెలీదు. ఆడిషన్లో సెలెక్ట్ అయితే అప్పుడు స్క్రిప్ట్ స్టోరీ చెప్తారు, అది ఐడియా. సో అది చేసి తర్వాత కొంచెం బ్రీఫ్ ఇచ్చారు అని వెళ్ళిపోయాను. నాకు సెలెక్ట్ అవ్వాలి బికాజ్ ఆ ఒక మోనోలాగ్లోనే చాలా ఉంది, ఒక ఇంటర్వెల్ బ్లాక్లోనే చాలా ఉంది. సో ఇట్ వాస్ ఇమీడియట్ ఎస్ ఫర్ మీ. నేను ఇంటికి వెళ్ళి ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ దట్ దే కాల్ మీ బ్యాక్. సో దే వాజ్ నో మచ్ థాట్ ఇన్ టు ఇట్. దాంట్లోనే అన్నీ ఉంది కదా. సో నిన్న ఎమోషన్